తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలోని ఈ నెల 11వ తేదీన జరిగే దళితులపైన పెత్తందారుల దమనకాండ మహాసభను జయప్రదం చేయాలి అంటూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సరమల్ల మధుబాబు జై భీమ్ రాష్ట్ర అధ్యక్షులు తంతటి కిరణ్ కుమార్ రాయ్ శ్రీను పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు అన్నవరంలోని గౌడ పత్రికను ఆవిష్కరించి అనంతరం వారి సందర్భంగా మాట్లాడారు. ఈ 4 ఏళ్లలోని ఈ వైకాపా ప్రభుత్వం దళితులపైన దాడులు చంపి డోర్ డెలివరీ జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాలనకు దళితులు స్వస్తి పలకాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని నాయకులు తాడి సింహాచలం గోల్తి జాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించడంలో హర్ష్ కుమార్ ముందున్నారు కాబట్టి ఈ సభను మనం అందరం ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రం 4 గంటలకు సభ కాబట్టి మనం అందరం బయలుదేరి సంసిద్ధంగా ఉండాలని ఈ సభను విజయవంతం చేస్తారని అన్నవరంలో ఈ పత్తిపాడు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై జై భీమ్. ఆదివారం రామగిరిలో జరుగుతున్నటువంటి దళితులపై పెత్తందారుల దమనకాండ అనేటువంటి మహాసభకు జీవి హర్ష్ కుమార్ గారు పిలిపించినటువంటి నేపథ్యంలో అన్నవరం నుండి ప్రతిపాడు నియోజకవర్గం తుని నియోజకవర్గం నుండి కూడా నాయకులు తంతటి కుమార్ గారు అదేవిధంగా ఇతర నాయకుల ఆధ్వర్యంలో మనందరూ ఒక సభకి వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఎవరి గురించో కాదు, మనందరి కోసం దళితులపై జరుగుతున్నటువంటి మారణకాండను ఉద్దేశించి దాన్ని ఖండించడానికి దళితులు కూడా అందరితో పాటు మనుషులే, మాకు హక్కులు ఉన్నాయి అనేటువంటి నినాదం తెలియజేయడానికి మనం వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి మన యొక్క నాయకుడు హర్ష్ కుమార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనందరూ కలిసి వెళ్ళాలని సభను జయప్రదం చేసి జగన్మోహన్ రెడ్డి మీద మన వ్యతిరేకతను తెలియజేసి మన హక్కుల కోసం మనం పోరాడాలని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు చేయమని తెలియజేస్తూ ఉన్నాను. ఆదివారం కరెక్ట్గా 2 గంటల నుంచి ఇక్కడ వెహికల్ ప్రారంభమవుతుంది. నన్ను పెళ్ళలేదు అనడానికి ఎవరింట్లో పెళ్లి కాదు కాబట్టి మనందరిది. కాబట్టి మనం అందరూ కూడా ఖాళీ చేసుకొని ఆదివారం 2 గంటలకి ఈ యొక్క అంబేద్కర్ జంక్షన్కి రావాలని కోరుతా ఉన్నాను, పిలుపునిస్తా ఉన్నాను. అందరికీ జై భీమ్. జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని మాచవరం, రాయవరం పీహెచ్సీల పరిధిలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో, అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డాక్టర్ ఎం శ్రీనివాస్, కె మణికంఠ, డాక్టర్ రమ్యశ్రీల పర్యవేక్షణలోని ఆల్బంజోలు మాత్రమే వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయసు గల చిన్నారులకు, బాలబాలకు నులిపురుగు నివారణ మాత్రలు వేశామని చెప్పారు. కడుపులో నులిపురుగు ఉంటే పోషకాహార లోపం, రక్తహీనత వల్ల పిల్లలు నిరసించిపోతారని ఆరోపించారు. శారీరక, మానసిక ఎదుగుదల ఆగిపోతుందని, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శుభ్రమైన ఆహారం తినడం, మంచినీరు త్రాగడం వంటి శుభ్రతలు పాటిస్తే నులిపురుగును అరికట్టవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలోని ఎంఈఓ పి రామలక్ష్మణమూర్తి, హెల్త్ ఎడ్యుకేటర్ సరోజిని, కె వెంకటేశ్వరరావు, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోషకాహారం తీసుకోవాలి. ఆ పోషకాహారం తిన్న చేతులై మనకు రక్తం పట్టాలంటే మనం ఏం చేయాలి? నులుపురుగులు పట్టకుండా ప్రయత్నం చేయాలి. ఈ నులుపురుగులు పడతాయి అనుకునే వారికి మన గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు ఉచితంగా ఈ టాబ్లెట్స్ ని మనకి ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు వేసుకోవాలన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.
కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16వ తేదీన జరిగే గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలి అంటూ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు కోరారు. బంద్ ప్రచారంలో పాల్గొన్న రాజబాబు తాళరేవులోని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్లను మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఈ బంద్ జరుగుతుందని చెప్పారు. 19% వ్యవసాయ భూముల్లో కౌలు రైతులు అర్ధబానిసలుగా పనిచేస్తున్నారని, ప్రభుత్వాలు ప్రకటించే రైతు పథకాలు ఏవీ కూడా కౌలు రైతులకు చేరటం లేదని విమర్శించారు. మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల ప్రతిరోజు ధరలు పెరుగుతున్నాయని, నిత్యావసరాలు సామాన్యులకు అందుబాటులో లేని కారణంగా పౌష్టికాహారం లోపించి ఆకలి చావులు పెరిగాయని, ఎన్నడూ లేనంతగా భారతదేశంలో పేదరికం పెరిగిందని, వీటిని పరిష్కరించలేక మోదీ రాముడు వెనుకాల దాక్కుంటూ భావోద్వేగాలకు ముందుకు తెస్తున్నారని తెలిపారు. తక్షణం రైతు పంటల గిట్టుబాటు ధర చట్టం చేయాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం చేసే ఈ బంద్ను విజయవంతం చేయాలంటూ రాజబాబు కోరారు. ఈ నెల ఫిబ్రవరి 16న గ్రామీణ బంధు దేశవ్యాప్తంగా పిలిపించినటువంటి అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఒకే వేదిక మీదకి వచ్చి గ్రామీణ బంధుకు పిలిపించినాయి. ఈ గ్రామీణ బంధు ముఖ్య ఉద్దేశం గత సంవత్సరం క్రితం ఢిల్లీలో రైతులు చేసినటువంటి ఆందోళన ఏదైతే ఉన్నదో రైతులందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకి అందరికీ కూడా క్షమాపణ చెప్పి ఈ 3 నెలల చట్టాలను తొలగిస్తాం, దానితోపాటు రైతులు కోరుతున్నటువంటి 18 రకాల డిమాండ్లు కూడా అమలు చేస్తామని చెప్పి ఆ నిరాహార దీక్షని, ఆ బంధుల్ని అన్నిటిని కూడా విరమింపజేశారు. కానీ నేటికి కూడా ఇప్పటికీ కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడం వల్ల ఈ బంద్కు పిలిపివ్వడం జరుగుతూ ఉన్నది. అంతేకాదు ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకే వేదిక మీద వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపాలి. అంతేకాదు ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి 3 పార్టీలు ఏమైతే ఉన్నాయో ఈ 3 పార్టీలు కూడా నరేంద్ర మోడీకి అంటగాగుతూ వాళ్ళ అడుగులకు మడుగులెత్తుతూ వాళ్ళ మోసేతి నీళ్లు తాగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ప్రజల మాన ప్రాణాలన్నింటినీ కూడా వదిలేసి ఈ రాష్ట్ర భవిష్యత్తునంతా కూడా వదిలేసి కుర్చీయే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ బంద్కి సంబంధించి అన్ని రైతు సంఘాలు అలాగే కార్మిక సంఘాలు కూడా ట్రాక్టర్లతో ర్యాలీలు, అలాగే ఆటో ప్రచారాలు, ప్రచార జాత పేపర్లో పంచడం, కరపత్రాలు పంచడం, అలాగే పోస్టర్లు విడుదల చేయడం, అలాగే మోటార్ సైకిల్తో పారిశ్రామిక వాడల్లో మోటార్ సైకిల్తో ర్యాలీలు చేయడం, అనేక విధాలుగా మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజా సంఘాలు అలాగే కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కూడా ఒకే వేదిక మీద వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈ మన తాళరేవు, అదేవిధంగా కాజులూరు, మొత్తం కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉన్నది. ఈ ఉద్యమంలో కార్మికులు, అనేక రకాల కార్మికులు, అలాగే స్కీమ్ వర్కర్లు, అలాగే రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రామచంద్రపురం మండలం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన అవినీతి అక్రమాలపైన ఈవో తారకేశ్వరరావును వైసీపీ నాయకులు నిలదీశారు. నూతన రథం తయారీ కోసం తాతల నుంచి సుమారు 2 కోట్ల రూపాయలు సేకరించి సుమారు 1 కోటి రూపాయలతో నాణ్యత లేని కలపను కొనుగోలు చేసి రథంను తయారు చేయడంతో ఏడాది పూర్తి కాకుండా రథం పగులు పడటం అవినీతిని బట్టుబయలు చేసిందంటూ వైసీపీ నాయకులు దొంగ శ్రీధర్ ఆరోపణ చేశారు. మాఘమాసం ప్రారంభం సందర్భంగా మొదటి శనివారం తొలి తిరుపతిలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి వారిని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తన అనుచరులతో కలిసి దర్శించుకున్నారు.
శ్రీ శృంగార వల్లభస్వామి ఆలయ ప్రధాన అర్చకులు తిరుపతి గ్రామ సర్పంచ్ మేయిల కృష్ణమూర్తి, దేవస్థానం చైర్మన్ కరి జగదీష్ తదితరులు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి, అవర్గాల ప్రజల అభ్యున్నతకై వివిధ సంక్షేమ పథకాల అమలుకి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండగా ఉండి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కాకినాడ రూరల్ శాసనసభ్యులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న సెలరీడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గ్రౌండ్స్ నందు కాకినాడ మున్సిపల్ కమిషనర్ పి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు సంక్షేమ పథకంలో భాగంగా కాకినాడ మున్సిపల్ 1, 2, 3, 42, 47, 48, 49, 50 వార్డులకు సంబంధించిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఆర్డీఓ కిషోర్ కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి, చంద్రకళ, దీప్తి ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలోని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ నాగ నరసింహారావు, రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ, బాబ్జీ, కరప ఎంపీపీ పెంకి, శ్రీలక్ష్మి, సత్యబాబు, రాష్ట్ర సివిల్ సప్లైసెస్ కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మల్ మణక నాగమణి, మాజీ కార్పొరేటర్ ఐ శ్రీను, వడ్డీ మణికుమార్, కడియాల చిన్నబాబు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. చేస్తున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిది. కాబట్టి ముందుగా మీరకూడదు, వాళ్ళకు కూడా సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి తప్పట్ల ద్వారా ఆశీర్వచనాలు అందించాలి ప్రతి ఒక్కరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రతి విషయంలోనూ మనం ఒకటి గమనించాలి. నాడు నేడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పరిపాలన. అక్క చెల్లెములు అందరూ కూడా ఈ రోజు సంతోషంగా ఆర్థికంగా ప్రతి ఒక్కళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో ఈ రోజు డబ్బులుండి మహిళ ఆనందంగా ఉంటే కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుందని నమ్మిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి తండ్రికి తగ్గ తనయుడిగా ఈ రోజు ఇంకొక ఎంత కష్టపడినా సరే తినడానికి ఇంటిరెంట్ కట్టుకోవడానికే మాకు ఒక యుద్ధంలా ఉంటది. అలాంటిది సొంత ఇల్లు అనేది మా పేరున ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ముందుగా ఏంటంటే నాకు పెళ్ళై 19 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి మేము అద్దె ఇంట్లోనే ఉన్నామండి. సో ఎవరైనా గుడికి వెళ్తారు కదండి, అక్కడ ఎవరైనా మనం కోరుకుంటాం. అలాగే నేను కూడా మాకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటది స్వామి అని కోరుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఆ దేవుడే వచ్చి జగనన్న రూపంలో నాకు ఈ సొంత ఇల్లు కల్పించారండి. నిజంగా దేవుడి రూపంలోనే. థ్యాంక్ యూ సీఎం సార్. స్పందన ముందుగా గుర్తుల సునీత గారిని వారి స్పందన
బావా కొంచెం ఎలా ఉంటుంది అలా ఉంటే నాకు ఎవరు తగలద్దు. 47వ వార్డు గుట్టముక్కల దేవి జీ దేవి. నలభై 42వ వార్డు చేస్తారు. ఎలా చూడడం ఎలా చూడు ఎలా సెపరేట్గా పెట్టుకుంటారు రండి. మారేడుమిల్లి మండలంలోని శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మధులూరు గ్రామ సమీపాన ప్రైవేట్ అంబులెన్స్ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా కరెంటు తీగలు గోకవరం నుంచి పాతకోట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పైన పడ్డాయి. ఈ సంఘటనలో బస్సులను ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంపై ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. మారేడుమిల్లి ఎలక్ట్రికల్ సిబ్బంది సమయానికి స్పందించి విద్యుత్ పంపిణీ నిలిపివేయడంతో ఈ ప్రమాదం తప్పింది. మనం వెబ్సైట్ చూసేవచ్చు బయటలు ఉన్నాయి కదా. కాకినాడ రూరల్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అన్నా క్యాంటీన్ ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్న కార్యక్రమానికి గాను ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో సంచార అన్నా క్యాంటీన్ ప్రారంభించి 200 రోజులు అయిన సందర్భంగా నేడు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామం మార్కెట్ సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ ద్వారా ప్రజలకు భోజనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు నున్నా దొరబాబు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కటకంశెట్టి ప్రభాకర్ పాల్గొని భోజనాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎలా వచ్చా రైట్ అన్నా
కడప మండలం కడప గ్రామంలో ఈరోజు కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇవాళ 200వ రోజు. అయితే ముఖ్యంగా జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లు ఎక్కడైతే ఉన్నాయో అన్న క్యాంటీన్లు కూడా రద్దు చేసి అవన్నీ పోల్చడం జరిగింది. ముఖ్యంగా పేద ప్రజల ఆకలి తీర్చడానికి మంచి ఉద్దేశంతో 5 రూపాయలకి ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని మేమందరూ కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఇటువంటి కక్షపూరితమైన చర్యలు జగన్ రెడ్డి మానుకోవాలి. త్వరలో ఖచ్చితంగా గద్దె దిగుతారు జగన్ రెడ్డి గారు. ఎందుకంటే పేదవాడి ఆకలి తీర్చడం అనేది తెలుగుదేశం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే గూడు నీడ ఇవన్నీ కూడా తెలుగుదేశం యొక్క ఆశయాలు. ఈ ఆశయాలన్నింటినీ త్వరలో మేమందరం నిలబెట్టి మళ్ళీ వచ్చే 24లో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడానికి మా తెలుగుదేశం లీడర్స్ అందరూ కార్యకర్తలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నాము. అలాగే ఈ 200 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కటకంశెట్టి బాబీ గారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. జగ్గంపేట మండలం ఇర్రిపాకలోని శివాలయం వద్ద జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసిన శృంగేరి పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతోని ఇర్రిపాక శివాలయం వద్ద 11, 12, 13 తేదీల్లో అతివాసం నిర్వహించి ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 10:58 శ్రీపీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రతిమలు ఇర్రిపాకలో ప్రతిష్ఠించడం జరుగుతుందని, ఈ లింగాల యొక్క ప్రతిష్ఠ భక్తులందరూ లింగాలను ప్రత్యక్షంగా తాకే విధంగా వాయు ప్రతిష్ఠ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి భక్తజన సందోహం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారంటూ పిలుపునిచ్చారు. రెండవ అతిపెద్ద కార్యక్రమం కోటి పార్థివ శివలింగార్చన సహిత రుద్రయాగం మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నామని, ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం ఉదయం 10:30 ఈ యొక్క మహాయజ్ఞం ప్రారంభించి 11 రోజుల పాటు మహాకుంభాభిషేక సహిత రుద్రయాగం నిర్వహించనున్నామని, మార్చి 7వ తేదీ గురువారం ఉదయం 8:30 మహాపూర్ణాహుతి జరుగుతుందంటూ తెలియజేశారు. నిర్మాణం చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ మహాకుంభాభిషేకాన్ని మా మిత్రుడు భాస్కర్ రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. రెండోసారి ఇర్రిపాకలో శివాలయం నిర్మాణం చేసినటువంటి సందర్భంలో ఇర్రిపాకలోనే మళ్ళీ ఈ మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పార్థవ లింగాలతో అంటే మట్టి లింగాలతో